చేప కోసం వల వేస్తే తిమింగలం పడ్డం అంటే ఇదేనేమో. వాస్తవంగా నేను గత కొన్ని రోజుల నుండి కూడా చెప్తున్నా, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మయన్మార్, బర్మా వాళ్ళు. ఎందుకయ్యా అంటే చైనా డబ్బులు ఇచ్చి పెంచి పోషించమని చెప్తుంది. మన దేశంలో అలకల్లోలం సృష్టించేసి ఈశాన్య రాష్ట్రాల్లో వీళ్ళు అక్కడ తలదాచుకుంటారు. వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి సైన్యం. వాళ్ళు దర్జాగా బ్రతుకుతుంటారు. ఆ మధ్యన 2 సర్జికల్ స్ట్రైక్స్ మోడీ వచ్చాక జరిగినాయి. ఆ టైంలో మనకు ఫేవర్గా మారారు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రభుత్వాన్ని ఆంగ్ సాన్ సూచీని దించడానికి చైనా ప్రభుత్వం సహకరించింది కాబట్టి మళ్ళీ చైనా ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటూ మళ్ళీ తీవ్రవాదాన్ని పెంచి పోషించి మణిపూర్ ఘర్షణలకు వెనకాల ఉన్నటువంటి మయన్మారే. ఇప్పుడు అక్కడ ప్రజలు అక్కడ సైన్యం మీద తిరగబడుతున్నారు, చంపేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు, పేల్చేస్తున్నారు. ఇంకో పక్కన సైనికాధికారులు వాళ్ళకి జీతాలు అవి కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. దీంతో మనం ఈశాన్య రాష్ట్రంలో మొన్నే ఉల్ఫా లొంగిపోయింది కదా, అట్లాగే కాల్పుల విరమణ ఒప్పందాలు జరుగుతున్నాయి కదా. ఈ సందర్భంలో మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే 151 మంది మయన్మార్ సైనికులు అంటే బర్మా సైనికులు అంతర్జాతీయ సరిహద్దు దాటి మరి మిజోరాంకి వచ్చి అస్సాం రైఫిల్స్ ముందు లొంగిపోయారు. అంటే ఎక్కడైతే కాస్త ముద్దన్నా దొరుకుతుందని.